తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నల్గొండలో నీళ్ల కోసం జంగు సైరన్ పెట్టారు. అయితే నిజానికి ఏం జరిగింది నల్గొండలో? అసలు నల్గొండకు సంబంధించి ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలకమైన ఘట్టం మొదటిసారిగా రేవంత్ రెడ్డి పునాదికి నాంది పలికింది, అక్కడే ఓటమి జరిగింది అనేది కొంతమంది మేధావులు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మొదటి తప్పుగా, దానితో పాటుగా మరొక తప్పు ఏంటంటే ఈ రోజుకు స్వయానా కూడా వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పారో అక్కడికి వెళ్ళడం కూడా వాళ్ళు చేసిన తప్పే అంటూ కూడా చాలామంది కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిజానికి అలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయా, ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవ కోణానికి సంబంధించి విభిన్నంగా ఏం జరిగింది అనే విషయాన్ని, దానికంటే ముందు ఈరోజు నేను ఒక అభిమానిని చూసిన, మీ అందరికీ కూడా చూపెట్టాలి. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూడండి, ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద ఎక్కడా కూడా ప్రేమ తగ్గలేదు అనడానికి ఇగో ఈ యొక్క చిత్రమే నిదర్శనం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే ఒకసారి ఆయన నినాదాలు వినాడు. అది కేసీఆర్ మీద ఉన్న తన అభిమానాన్ని చాటుకోవడంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, తన యొక్క అభిమాని ఏ విధంగా చూసిండో చూస్తారు. ఇక దానితో పాటుగా ఈరోజు ఒక పాట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఒకసారి మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ఏం జరిగింది అనేది కూడా మీరందరూ కూడా వినండి. తెలంగాణ ప్రజలారా ఒకసారి వినండి. వాస్తవం మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు 2 నెలలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే. ఎకరానికి నువ్వు 15,000ని పాత 10,000కు తొత్తువు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు 2 నెలలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే. ఎకరానికి నువ్వు 15,000ని పాత 10,000 చెట్టుల్ని చంపావు. ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది, ఏం కథ అంటే నిజానికి కూడా ఒకసారి మీరందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విషయాలను చూస్తే అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ తను పాడిన పాట ఒకసారి మీరు మళ్ళీ వినాలి. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి మీద గతంలో పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద భయంకరమైన వ్యతిరేకతను చూపెట్టిలు. ఇదందరూ మీరు చూసిలు. ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ కేసీఆర్కు సంబంధించి ఒక మీటింగ్ పెడితే అదే మీటింగ్లో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక పాట ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షేక్ చేస్తున్నది. ఈ పాట ఎందుకు ఏంటి అనేది కూడా మళ్ళొకసారి వినండి తెలంగాణ ప్రజలారా. ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు
చేశావు 2 నెలలు దాటక ముందే 2 నెలలు దాటక ముందే 2 నెలలు దాటక ముందే ఎకరానికి నీవు 15,000ని పాత 10కు తొత్తువు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు 2 లక్షల రుణమాఫీ అన్నావు 2 నెలలు దాటక ముందే 2 నెలలు దాటక ముందే 2 నెలలు దాటక ముందే ఎకరానికి నీవు 15,000 ఇది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క మీటింగ్లో ఆ కళాకారుడు తన యొక్క పాటను ఏ విధంగా వివరించి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం ఎట్లా చేసిండో మీరు అందరూ చూశారు. సో ఇది ఒక అంశం. అయితే కేసీఆర్ గారు నల్గొండకి వెళ్ళిండు. నల్గొండకి వెళ్ళిన తర్వాత తన ఎంట్రీ కానీ తనకు సంబంధించిన వీడియోలు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక్కసారి దాదాపుగా బహుశా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాట్లాడక సరిగ్గా నాకు తెలిసి ఒక 3 నెలలు అవుతుంది అనుకుంటా. ఇప్పటి వరకు కనీసం కేసీఆర్ గారి మాట కానీ కేసీఆర్కు సంబంధించి ఎక్కడ కూడా మనం చూసిన పరిస్థితి దాఖలాలు కూడా కనబడలేదు. సో కేసీఆర్ గారికి సంబంధించి కనీసం ఎక్కడ ఏంటి అనేది కూడా మనం చూస్తాం. అయితే కేసీఆర్ గారికి సంబంధించిన ఎంట్రీని తెలంగాణ ప్రజలు చాలా ఘన స్వాగతం పలికిల్లనే చెప్పొచ్చు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే కేసీఆర్ను ఏం మాట్లాడతాడు, ఎలా ఉండబోతుంది, ఏం కథ అనేది కూడా తన మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల కంటే ఎక్కువగా కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలే కాంగ్రెస్ పార్టీ నేతలే ఎక్కువగా ఉత్కంఠంగా ఎదురు చూసిలు. సో మొత్తానికి నల్గొండలో సభ సక్సెస్ అయింది. దాదాపుగా 2 లక్షల పైచిలకు కూడా అక్కడికి సంబంధించిన ప్రజలందరూ కూడా రావడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఘన స్వాగతం పలికే ఆ తీరు కానీ అదంతా కూడా మీరు చూస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఎందుకు నేను ఈ అంశాన్ని అంటే దీని తర్వాత కౌంటర్ ఎన్కౌంటర్, దీనికి ఇవన్నీ కూడా డెమోలు. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ టైప్లో మీకు అందరికీ చెప్తున్నా. కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు. కేసీఆర్ గారికి సంబంధించి అనారోగ్య రీత్యా ఇదే అంశాన్ని ఒక సన్నాసి అసెంబ్లీలో మాట్లాడిండట. మా మిత్రుడు ఇప్పుడే చెప్తా ఉండే ఏమని అంటే, అన్న ఇట్లా అసెంబ్లీలో కూడా కేసీఆర్ అనారోగ్యానికి సంబంధించి ఓ సన్నాసి మాట్లాడిండన్న, తనకు కూడా మనం కౌంటర్ ఇవ్వాలి అన్నానే. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి అంటే ఏది ఛాంబర్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంతోపాటు బయట బాగానే మాట్లాడతారు. ఇంకేంటిది ఫామ్ హౌస్లో ఉంటారు. కానీ కనీసం అసెంబ్లీకి రావడానికి ఎందుకు రావట్లేదు అని ఓ సన్నాసి అడిగిండని చెప్తాను. నేను సన్నాసి అంట, బరాబరి అంట. ఎప్పుడైతే నా మీద కుట్రలు కుతంత్రాలు స్టార్ట్ చేసిలో అప్పుడే ఈ తెలంగాణ బిడ్డ మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని పునికి పుచ్చుకొని మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసిన. గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే మీ పంచలన్నీ దడుస్తాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో అడుగు పెడితే ఆ రోజు మాట్లాడిన ముఖాలన్నీ పిల్లి ముఖాలు వేసుకొని మూల గూకునే పరిస్థితి వస్తుంది మీకు. కేసీఆర్ అసెంబ్లీకి రాలే, కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటే 6 అడుగుల బుల్లెట్కే సమాధానం చెప్పలేని మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో అడుగు పెడితే మీరు ముఖం చూడగలుగుతారా? కనీసం ఆయన ఫేస్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతారా? ఆయనకు ఎదురు వెళ్ళగలరా? ఆయన మాటకు మళ్ళీ జవాబు దొరుకుతుందా మీ దగ్గర? మీరు పుస్తకాలు తిరగేసిన, అక్షరాలను తిరమర చేసిన, మీరు ఫైళ్లు తెప్పించుకున్నా లేకపోతే గ్రంథాలే తయారు చేసుకున్నా కూడా సమాధానం దొరకదు. గుర్తుపెట్టుకోరి, అది కేసీఆర్ యొక్క పవర్. మీరే అన్నారు కదా గతంలో కేసీఆర్కు సంబంధించి 80,000 పుస్తకాలు. మరి ఆ 80,000 పుస్తకాలలో మీరు ఒక్క పుస్తకం అన్న చదివిలా? చదవలే కదా. మనకి ఏం తెలుసు? ఓ సబ్జెక్టు తెలియదు, ఏమీ తెలియదు. హరీష్ రావు బ్యాక్గ్రౌండ్లో ఎవరు సిపిఐకి సంబంధించి ఎవరు కూనమనేని సాంబశివరావు గారు మాట్లాడుతా అంటే ఆడ రేవంత్ రెడ్డి అంటా ఉంటారు, మీరు అత్త ఏరు మామే అల్లుడే అంటారు కదా. ఇది కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ఈ చట్టసభలకు ముఖ్యమంత్రి గారు గద్దప్ప నీకు ఇంకేం మాట్లాడతావు, సబ్జెక్టా పాడా అని ఇజ్జత్ తీసే. 6 అడుగుల బుల్లెట్ అసెంబ్లీలు ఉంటేనే మీ వల్ల కాలే. మరి తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రానికి బాపు అని చెప్పిన నేను, మీకు కాకపోవచ్చు కానీ నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి 10 సంవత్సరాల పాటు మీ మేడిగడ్డ గుట్టురట్టు కూడా చేస్తా. కాస్త ఓపిక పట్టుర్రి. ఇది చూడుర్రి,
ఈ లైవ్లోనే మీ మేడిగడ్డ గుట్టురట్టు కూడా చేస్తాం. మీరు ఎందుకు వేయిల్లు, ఎవరిని బెదిరించిల్లు, ఏడేడ బెదిరించిర్రు, మొత్తం సాక్ష్యాధారాలు సిద్ధమవుతున్నాయి. నన్ను ఏ విధంగా కేసుల పాలు చేసి ఏమేం జరిగిందో ప్రతిదీ కూడా నా దగ్గర సీసీ ఫుటేజ్ విత్ ఆడియో వీడియో ఉన్నది, గుర్తుపెట్టుకోర్రి. రేపు భవిష్యత్తులో నేను అరెస్టు నన్ను చేయగలిగితే మాత్రం లైవ్లో ఖచ్చితంగా ప్రతి వీడియో వస్తుంది, పిన్ టు పెన్. నేను ఆఫీస్ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి మొత్తం ఉన్నది. ఈడ జర్నలిస్ట్ రంజిత్ ఇన్వెస్టిగేషన్ కంటే భయంకరంగా ఉంటుంది మా జర్నలిజం, చూపెడతా మీకు. కాదంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడుర్రి. సో మొత్తానికి కేసీఆర్ గారు అనారోగ్యంతో అంటే తుంటి ఎముక ఎరిగినా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల కోసం వచ్చాడు. ఆయనకి ఏం అవసరమే ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ అనే వ్యక్తికి ఇప్పుడు ఈ సందర్భంలో ఏం అవసరం? సరే, ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిళ్ళు, సరే దాన్ని పక్కన పెట్టిండు. తన ఇల్లు ఏదైతే ఉందో ఫామ్ హౌస్లో ఉన్నాడు. తన అనారోగ్యానికి సంబంధించి చికిత్స పొందుతున్న తరుణం తనకి ఏం అవసరం అంటే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక విప్లవ యోధుడు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక ఉద్యమకారుడు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి కాబట్టి నేను తెచ్చిన రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. నేను ఏ నీళ్ల కోసం అయితే పోరాటం చేశానో ఆ నీళ్లను మళ్లించే ప్రయత్నం జరుగుతున్నది. నేను వేటి కోసం అయితే పోరాటాన్ని చేశానో వాటిని తుంగలో దొక్కే ప్రయత్నం జరుగుతున్నది అని బయటికి వెళ్ళిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ మనుగడ కోసం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిండు. ఈరోజు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదో తన యొక్క వ్యక్తిగత స్వార్థాలకో లేకపోతే ఇంకోటే రాలే. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం వచ్చిండు కేసీఆర్ అంటే మీరు అనుకున్నట్టుగా చాలామంది బయట చెప్తారు, ఆ పూడుపురాని నమ్మకురి, వాళ్ళంతా బట్టగాల్చి మీదేసే వాళ్ళే. నిజంగా చెప్తున్నా, ఈరోజు జరిగిన వాస్తవాలను మీ ముంగట పెట్టే ప్రయత్నం అయితే చేస్తా. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఉదయాన్నే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మేడిగడ్డ వేరు. ఆ మేడిగడ్డ పోయి ఏం చేసిరో కూడా చూపెడతా. ఒకసారి చూడురి. మొత్తానికి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేసిన తర్వాత నాటి ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఎలా ఉన్నారో యాస్టీస్ అలానే ఉన్నారు. మీరు ఒకసారి చూడండి పూర్తి స్థాయిలో. ఏంది అంటే చాలామంది కూడా అనుకోవచ్చు, ఏంది అంటే జర్నలిజంలో ఉన్నామన్నా వన్ సైడే చెప్తున్నాం అంటే, మరి మిగతా వాళ్ళు జోగుడు బ్యాచ్ ఏమన్నా, లేకపోతే ఏమన్నా గాలి ఉపుతారా, లేకపోతే ఇంకేమన్నా చేస్తారా? వాళ్ళు చేసేది కదే, నేను చేసేది కదే. నేను విపక్షంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు సపోర్ట్ చేసిన, ఇప్పుడు విపక్షం మళ్ళీ సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ప్రజల పక్షాన మాకంటే ఎక్కువగా పోరాటం చేసేది వీళ్ళే. సో వీళ్ళకి అండదండగా దన్నుగా నిలుస్తే తెలంగాణ ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి ఆస్కారం అవుతుంది. వీళ్ళు మొదటి మెట్ అవుతారు. ఇక వేరే వాళ్ళు మాట్లాడుతానేమో అది కాదు, అది జర్నలిజం అవుతుంది. సిగ్గుండాల మాట్లాడడానికి కొంచెమన్నా మనిషి పుడితే రైట్. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం మాట్లాడాడు, ఈరోజు సభలో మాట్లాడిన ఉత్కంఠ తెరేంటి, ఇదే ఇప్పుడు చాలామంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సరే, కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు, ఏం జరిగింది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఎస్, కేసీఆర్ గారు మాట్లాడిన తీరు, మాట్లాడిన ప్రతి పదం కూడా అక్షరాల తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్క యువత నరనరాల నుంచి జీర్ణించుకోవచ్చిన ప్రతి రక్తపు చుక్క అనుకోవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరు, ఈరోజు కేసీఆర్కు సంబంధించి మాట్లాడిండు అంటే అది కేవలం తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ ప్రాంతం కోసమే, తెలంగాణ బిడ్డల కోసం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుర్రి. రైట్, కేసీఆర్ వచ్చిన తర్వాత మాట్లాడిన ఒక్కొక్క అంశాన్ని కూడా విందాం. గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దలు కేశవరావు గారు, లోక్సభలో టిఆర్ఎస్ నాయకులు, లోక్సభ పక్ష నేత, అందరికీ ఉద్యమాభివందనాలు. దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్ 4 ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది. ఇలా ఉత్తరా బాబు అన్నీ మంచిగుంది, చాలా బాగుంది. ఈరోజు నల్గొండలో
చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది చాలా కీలకమైన విషయం. తెలంగాణ ప్రజలు ఎవరు ఏమనుకున్నా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన యొక్క అనారోగ్యానికి సంబంధించి తాను పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితిని అంచనా వేసి ఇక్కడి ప్రజలు ఏ హక్కుల కోసమైతే ఆనాడు పోరాటం చేసిండో ఆ హక్కులనే కాలరాస్తున్నప్పుడు ఎలాంటి బాధలు ఉన్నా కూడా తెలంగాణ ప్రజల కోసం ఈరోజు సభకొచ్చిండు. ఇది కదా ఉద్యమ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఇది కదా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నిలబడాల్సిన తత్వం. ఇది కదా తెలంగాణ ఆత్మగౌరవం అంటే. ఇది కదా తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం పోరాటం అంటే. తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోర్రి. రాజేశ్వరరెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంటది సౌండ్ ఏమి చేస్తున్నాడు? ఏ చూడు సభ కిషోర్ కష్టం అవుతుంది, ఆగండి. కిషోర్ సార్ కు మాట్లాడే కష్టం అవుతుంది డిస్టర్బెన్స్ తోని. బాలమల్లి మీరు పక్క జరగండి, ఆగండి. మా బతికిది అంటే కూడా ఎవడు పట్టించుకునే లేడు. అవును, ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం. నల్గొండ జిల్లాకు సంబంధించిన నా మిత్రుడు కుమారస్వామి ఉండే ఏ విధంగా ఫ్లోరైడ్ బాధితుడికి సంబంధించి నాడు పార్లమెంట్లో ఏ విధంగా టేబుల్ మీద తనను చూపించిన ప్రయత్నం చేసిలో మీ అందరికీ తెలుసు. మరి నల్గొండ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే తీర్పునిచ్చిన విషయాన్ని పక్కన పెడదాం, ఆ తీర్పు వ్యవహారాన్ని పక్కన పెడదాం. కానీ ఎక్కడైతే ఓటమి జరిగిందో, ఎక్కడైతే ఏమి జరిగిందో అదే విషయాన్ని కేసీఆర్ బయటికి తీసుకొచ్చిండు. నల్గొండలో ఎక్కడైతే ఓటమి చెందిన ప్రాంతం అని చూడలే, నన్ను ప్రజలు ఇక్కడ ఓడించాలని ఆలోచించలే. ఈ ప్రాంత బిడ్డలకు, ఈ జిల్లాకు సంబంధించిన ఈ 3-4 జిల్లాలకు అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలంటే నేను పోవాలని మొదలుపెట్టిండు కేసీఆర్. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు నరం లేని నాలుక 1,00,000 మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఏంది తెలంగాణ ప్రజల కోసం రాకపోతే ఎవరి కోసం వచ్చిండు ఆయనే? ఏ అవసరాలు ఉన్నాయి? ఇంకా 3 నెలలు ఉన్నది పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు ఏ అవసరం కోసం వచ్చిండు అంటే తెలంగాణ ప్రాంతం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నది, ఈ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తెచ్చినో వాటి గురించి చెప్తాలే, ఏ విధంగా మనం ఈ ఆకాంక్షలు సాధించుకోవాలనుకుంటున్నామో వాటి గురించి తెలుసుకోవాలని వచ్చిండు కదా కేసీఆర్. రైట్, చూడురు మీరే. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు. ఇలా ఇంతకుముందు మాకు కాలు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే, భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు. ఎవరు అడిగినా కూడా చెప్తున్నారు. ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే, అది వాస్తవం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇక చూడు ప్రజలు ఎట్లా వచ్చిల్లో. ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక. ఇది నిజం. సన్నాసుల కోసమే నల్గొండ సభ, తెలివిలేని సన్నాసుల కోసమే నల్గొండ సభ. ఇది నిజం. వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. చెప్పండి బాపు. ఉవ్వెత్తున మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వరు కూడా మన రక్షణకు రాడు. మీరు మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో, ఎవ్వడు రాడు. గుర్తుపెట్టుకోరు, ఇది అయితే వాస్తవం. నేను చెప్తున్నా కదా రంజిత్ భాయ్, ఈ రోజు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. నాడు 20,000 వీడియోలు చేసినప్పుడు నిజంగా చెప్తున్నా చాలా బాధ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అరే 20,000 వీడియోలు చేసినప్పుడు ఏ ఒక్క ఎఫ్ఐఆర్ లేదు, ఏ కేసులు లేవు 2022 నుంచి ఇప్పటి వరకు. కానీ ఈరోజు అంత కొడితే 1000 వీడియోలు కూడా చేయలేదు. అప్పుడే ఎందుకు ఈ కుట్రలు కుతంత్రాలని ఆలోచించిన నేను. అందుకే చాలా విషయాలను కూడా సేకరించే పనిలో పడ్డా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమాలు అన్యాయాలు జరిగినాయని ఈ బూటు పునారిగాలు వరుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా చెప్పు దెబ్బలతో సమాధానం అని బాల్క సుమన్ మొన్న అన్నాడు కదా, అట్లా కాదు, పేపర్తో సమాధానం చెప్పాలి. మనం పేపర్తో సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
ఎన్నిసార్లు విజిలెన్స్ ఎంక్వైరీ చేసిర్రు, ఏమేం చేసిర్రు, ఏమేం కథ ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటున్నా. వాటన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల ముందు పెడతా. ఈరోజు మేడిగడ్డ వేలు కదా, ఆ విషయాన్ని కూడా పెడతా. కానీ మన కోసం ఎవరు రారు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు కష్టాలలో ఉన్నారు. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పలానా నల్గొండనో, పలానా మహబూబ్ నగరో, పలానా రంగారెడ్డో, లేకపోతే పలానాకు సంబంధించి ఆదిలాబాదో, నిజామాబాదో, వరంగలో, ఖమ్మమో, లేకపోతే కరీంనగర్, ఇంకే జిల్లా కోసం అవస్థలు పడుతున్నారు ఈ బిడ్డలకు సంబంధించి. వీళ్ళందరి కష్టాలను తీర్చాలని ఏ ఒక్కడు రాడు. వచ్చేది యోధుడు, హీరో, ఈ తెలంగాణ ఉద్యమనేత కేవలం కేసీఆర్ మాత్రమే. గుర్తుపెట్టుకోరు. ఇది మీరు నేను చెప్తున్నా కదా, సువర్ణ అక్షరాలతో లిఖించబడిన విషయం, వాస్తవం ఇది. ఎవ్వడు రాడు. ఆటో డ్రైవర్లు నేల రాలిపోతుంటే పట్టించుకొని ప్రభుత్వం, రైతన్నలు నీళ్ల కోసం దాంతోపాటు కరెంటుకి ఇబ్బందులు పడుతుంటే కళ్ళు లేని కబోదులా వ్యవహరిస్తున్న తీరు, ఇంకోవైపు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలే అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను చెప్తున్నా కదా, భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు చాలా దరిద్రంగా ఉంటాయి. వినుర్రి, కేసీఆర్కు సంబంధించి 3 నెలల తర్వాత, బహుశా 3 నెలలు అనుకుంటా, డిసెంబర్కు ముందు అంటే నవంబర్ 30 వరకు, ఆ తర్వాత కూడా బహుశా ఇక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 2-3 నెలల తర్వాత కేసీఆర్ మాట్లాడితే ఒక్కొక్కటి పంచలు దడిచినాయి. ఇవాళ ఏసీలలో ఉన్నోడికి కూడా చెమటలు వచ్చినాయి. దట్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ అంటే ఒక పేరు కాదు, అది కేసీఆర్ అంటే ఒక వైబ్రేషన్. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో అని చెప్పొచ్చు. ఏమి ఇమే తెచ్చినాం కాదు అని అంటున్నారు బయట, సంకలు కొట్టుకోండి. సంకనాక్కోర్రి మీది మీరే సన్నాసులారా. తెలంగాణ ఉద్యమంలో 2001 అంతకుముందు మీ బతుకులేంది, మీ చిత్రాలేంది, ఎవడెవడు ఎక్కడ ఉద్యోగాలు చేస్తుంది, మీ బతుకులేందో అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడకుండా, ఇదే నల్గొండ సభకు ఫస్ట్ పర్మిషన్ ఇవ్వనన్నది కేసీఆర్. వస్తే ఊకుంటుందా? సింహం వచ్చినాక ఉంటుందా? బోన్లు ఎత్తా అన్నాడు. బొచ్చ పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఏమో తమాషాలు చేస్తున్నారు. రైట్, మన కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, వినండి. ఎవరు రాలే. అవును, కరెక్టే, అది రారు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మన బొందలు నొక్కుతుండే తప్ప ఎవడు రాలే. అది వాస్తవం. ఇది జరిగిన చరిత్ర. అవును, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. ఎస్ సార్. దయచేసి మీరు గమనించాలి, ఇది ఆషామాషి కాదు, నిజం. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. అవును, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు, ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు గాని, కేంద్ర ప్రభుత్వానికి గాని, కేంద్ర నీటిపారుదల మంత్రికి గాని, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు గాని అవును ఒక హెచ్చరిక. ఈ నల్గొండ సభ ఇది ఒక్కసారి మీరు మళ్ళీ ఒక మాట ఏనుర్రి. ఒక వ్యక్తికో, కొద్ది మంది గురించో, పిటికెడు మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య ఒక్కసారి వినండి. అక్కడ ఒక పదాన్ని వాడిండు. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి జీవన్ మరణ సమస్య అని చెప్పిండ్రు. ఎవరు చెప్పిళ్ళు? తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంటే దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది, దాని బాధ ఏంది, దాని కష్టమేంది, గతంలో తెలంగాణ ఉద్యమంలో చూసింది కాబట్టి ఈరోజు ఇది బ్రిటిష్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇతరత్ర ట్రిబ్యునల్స్ ఏదైనా కూడా ఆ నీళ్ల కోసం, మనం నీళ్ల కోసమే కదా, నీళ్లు, నిధులు, నియామకాలనే కోసమే కదా పోరాటం చేసింది. ఈరోజు గదే నీళ్లను ఆగం చేస్తూ ఉంటే ఏం చేయాలని అడుగుతున్నాడు కేసీఆర్. జీవన్ మరణ పోరాటం అని చెప్పిండు. వాస్తవం ఇది. ఎవరు అవునన్నా కాదన్నా 4 జిల్లాలకు బుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి రాబోతోంది. అందుకోసమే వచ్చిండు, సభ పెట్టిండు, విజయవంతం చేసిండు. తెలంగాణ ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా సభ పెట్టిండు. దట్ ఈజ్ కేసీఆర్. గుర్తుపెట్టుకోరు మీరు. చూసిన తర్వాత చాలా బాధపడ్డాం. మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన. నేనేం తక్కువ చేయలే. ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా
మీ అందరి కరెంట్ సప్లై చేయించిన. అయితే ఇలా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన చిన్న పొరపాటు ఏంటో తెలుసా? గతంలోనే కేటీఆర్ గారు కూడా అన్నారు, ఏమనంటే ఇన్ని చేసినాం కదా, ఇవన్నీ చేసినాం, కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రజలకు వివరించడంలో మన వైఫల్యం అయ్యింది అని చెప్పిండు. ఎస్, వైఫల్యం జరిగింది, వాస్తవం అది. ఎవరు అవునన్నా కాదన్నా నిజం. వాళ్ళు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజల్లోకి చెప్పలేకపోయారు. ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతేంది, పైన కేసీఆర్ అత్తడని ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నారు. ఈరోజు గలాంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రజలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ చెప్పే ప్రతి మాట కూడా, ప్రతి అక్షరం కూడా ఒక ఆయుధం. అది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో, బత్తాయి తోటలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం. అంతకుముందు లేని నీళ్లు యాడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి, చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లనే చేసి సాధించుకొని రావచ్చు. కృష్ణా జలాల కథ మీకు ఒక 4 నిమిషాలు చెప్తా దయచేసి. రైట్. ఈడి వరకు ఒక విషయాన్ని చెప్పాలి తెలంగాణ ప్రజలరా. నల్గొండ ఫ్లోరైడ్తోని ఎట్లా అల్లాడిపోయిందో చూసాం. విషవాయువు కంటే భయంకరంగా నల్గొండ ఫ్లోరైడ్లా ఏ విధంగా విజృంభించిందో మనం చూసాం. ఆ తర్వాత కేవలం ఆముదాలు, దాంతోపాటు బత్తాయి తోటలు వండే నల్గొండ జిల్లాలను అన్నపూర్ణ జిల్లాగా తీర్చిదిద్దిండు. ఇక మరో అంశం ఏంటంటే ఇక్కడ నీళ్ళకే ఇబ్బంది అయిన పరిస్థితులలో నీళ్లను కూడా వారిచ్చిండు. గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజలారా, నల్గొండ జిల్లా ఎట్లుండే నేడు ఎట్లయింది, ఏ విధంగా చేసిండు కేసీఆర్ అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమైతే ఏమి ఏరా పేరు లేదు. ఆనాడు కొట్లాడినాం, రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల 15 రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం. ఆ రోజు నేనే రాసిన పాట, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే అని ఏడ్చినాం ఆ రోజు. ఈరోజు గోదావరి, కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర పడ్డాయి. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెలుసుకొని చూస్తా ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. అయినా పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తా ఉన్నారు మాకు ఎప్పుడు వస్తే నీళ్ళని. 80% పనులు పూర్తయినాయి. ఎవరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు వందల కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్ళు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవరి వాట వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఆనాడిగా బిల్లు పాస్ కావాలి, తెలంగాణ రావాలి, ఇది ఒక ఆటంకం కాకూడదని సరే కానీ అని తర్వాత చూస్తున్నామని చెప్పినాం. ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళని ఎన్ని వందల ఉత్తరాలు రాసినాం, అయ్యా మేము మునిగిందే నీళ్ళలో నాశనం అయిపోయినా, మా బతుకులు ఆగమైపోయినాయి, వెంటనే నీళ్ల పంపిణీ చేయండి, ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం. ఇయ్యకపోతే సుప్రీంకోర్టు పోయినాం. రైట్. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరు, ఇక్కడ రాష్ట్రం విభజించబడిన తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించిన హక్కులైనా కావచ్చు, లేకపోతే ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుందనే విషయానికి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, అనేక రకాలుగా పోరాటం చేసినప్పటికీ కూడా అక్కడ ఫలించని పరిస్థితి కనబడ్డది. ఇక దీనికి తోడు ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కనీసం కేసీఆర్ గారికి సంబంధించి ప్రధానంగా కూడా
కొన్ని అంశాలను చూస్తే మీరు విచిత్రాన్ని కూడా అంటే కేసీఆర్ గారు చెప్పిన విషయాలు నిజమే కదా అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇది ఒక్కసారి ఎనూరి అంటే ఏ హోందాతనంతో కేసీఆర్ మాట్లాడిండో ఒకసారి ఎనూరి. 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లలు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ నేను మేడిగడ్డ ఇది రియాలిటీ. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలరా. ఇక్కడ జరిగేది ఏంటంటే అబద్ధాలను ఎంత అంటే క్రూరంగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నారు అంటే దాన్ని కనీసం వినడానికి కూడా ఆశ్చర్యమవుతున్నది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పిల్లర్లు లేకపోతే స్లాబో లేకపోతే గోడలో ఇతరత్ర ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి ఏదైనా కూడా పగుళ్ళు ఏర్పడితే మరమ్మతులు చేసుకుంటాం. అది సర్వసాధారణంగా జరిగే విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది? ఒక్క మేడిగడ్డ ఒకటే కాదు. ఇవాళ చాలామంది వేరు బస్సులు వేసుకొని మరి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును ఏ విధంగా అప్పనంగా తెలంగాణ ప్రాంత బిడ్డల సొమ్మంతా ఏ విధంగా వృధాగా ఖర్చు పెడుతున్నారో మీరు ఆలోచించాలి. పోనీ వాళ్ళు మేడిగడ్డ పోయి ఏమన్నా చేసిరా అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకచ్చిలు. ఒకసారి చూడుర్రి, కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ అనే కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం. వీటన్నింటికీ కూడా సమాహారమే కాళేశ్వరం. మేడిగడ్డ వెళ్తున్న నాయకులు వెళ్లే దారిలో రంగనాయక సాగర్ ఉంటుంది, మల్లన్న సాగర్ ఉంటుంది, కుడెల్లి వాగు ఉంటుంది. పచ్చటి పొలాలను కూడా చూసి వస్తే బాగుండు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అంటున్న పరిస్థితి. చాలామంది కాళేశ్వరం అనగానే ఒక్క కాళేశ్వరం మేడిగడ్డను పట్టుకొని అంటారు. ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డ అంటే గుండెకాయ అన్నారు కదా, మేడిగడ్డకు సంబంధించి గుండె ఆగిపోతే మానవ శరీరానికి సంబంధించి ఎట్లయితో తెలుసు. అరే నాగార్జున సాగర్లోనే పిల్లర్లు గుంగిపోయినాయి, దాంతోపాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లే కొట్టుకుపోయినాయి. మొన్నటిదాకా మూసీకి సంబంధించి కూడా జరిగింది. ఎక్కడో జరిగిన దాన్ని మరమ్మతులు చేయాలి, కానీ ఎట్లా చేస్తున్నారు అనేది చూడాలి. కాళేశ్వరం అంటే ఏంటిది? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, దాంతోపాటు 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీళ్ళ ఉపయోగం చేస్తున్నారు. మరి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో 3 టీఎంసీలు ఎత్తనాక సంకనాకి ఒక్కొక్కరు. ఒకసారి చూడు కేసీఆర్ గారు మాత్రం ఇదే రాజకీయమా? అవును, ఇది తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. ఓ రోడొచ్చే వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళ యొక్క భవిష్యత్తు మనుగడ కోసం చూడాలి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చూడాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విపక్షంలో ఉన్నది, నేను సపోర్ట్ చేస్తున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నది, సపోర్ట్ చేస్తా. నాది ఎప్పుడూ విపక్షమే. కానీ దీన్ని నానా రకాలుగా కూడా తీసుకునే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మారింది ప్రభుత్వాలు మాత్రమే, బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం. జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఎక్కడ మారలే. నేనేం చేస్తున్నా అంటే ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. మరి విపక్షంగా ఉంటేనే తెలుస్తాయి. అది ఇది భవిష్యత్తులో పక్కా జరగబోయే పరిణామం. మీరు ఎట్లా వెనక నుంచి ముందుకైనా, ముందు నుంచి వెనకకైనా ఏ విధంగా మీరు ఆలోచన పెట్టుకున్నా, ఏ విధంగా బేరూజు వేసుకున్నా కూడా వాస్తవమైన విషయం ఇదే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక ఉప్పెన లాంటి ఉద్యమం తెలంగాణ ప్రాంత బిడ్డలే తెస్తారు. రైతులు తీసుకొస్తారు, ఆటో డ్రైవర్లు తీసుకొస్తారు. మీరు చూడుర్రి, సబ్బండ వర్గాల నుంచి పోరాటం వస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ప్రతి మాట కూడా రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా ఎట్లయితుందో మీరు కూడా చూడుర్రి. అప్పుడు నేను ఇట్లా మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా? మిగిలితారా మీరు అసెంబ్లీ కూడా? ఈ అహంకారంతో, దుర్మార్గమైన విధానంతో
నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటారు, కేఆర్ఎంకి అప్పచెప్పమంటారు, ఏం చేయాలి? పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, కడియం సిఆర్ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే అప్పచెప్పుడు ఆగమవుడు. ఇది కేసీఆర్ యొక్క సంస్కారం అంటే ఇది. ఏంది నీళ్ళ గురించి తెలియకపోతే అన్నాకి ఇది ఎట్లనే అని అడిగితే తప్పే ఉంది, అడిగే సంస్కారం లేదా అని అడిగాడు. ఇది వాస్తవం కదా. ఇప్పుడు మనకు ఏదైనా విషయాన్ని తెలియకపోతే చదువుకున్నప్పుడు ఉపాధ్యాయునో, చదువు అయిపోయిన తర్వాత కోచింగ్ సెంటర్లను, లేకపోతే మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులను అడిగి తెలుసుకుంటాం. తెలుసుకుంటే తప్పేంది? ఇది రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ నాయకుల ఇండ్లల కోసం కాదు కదా. ఇది తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది జీవితాలండి. ఈ 4 కోట్ల మంది జీవితాలను పనంగా పెడతారు. ఎట్లా పెడతారు మీరు? ఏ హక్కు ఉన్నది అసలు మీకు పనంగా పెట్టడానికి? ఏ రైట్ ఉన్నది? ఏ రాజ్యాంగంలో రాసిపెట్టున్నది? దాని గురించి మాట్లాడరు మనోళ్ళు. అంతా హూన్నాగా చెప్పిండు. అన్నాకి ఇది ఎట్లనే, మరి ఎట్లా చేద్దాం, నీళ్ళ గురించి నాకు అవగాహన లేదని అడిగితే తప్పింది. ఆడ పొన్నాల లక్ష్మయ్య గారు గతంలో కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిండు, వారిని పేరు తీసిండు, హరీష్ రావు పేరు తీసిండు, కేసీఆర్ గారు, కడియం శ్రీహరి గారు ఇంత మంచిగా చెప్తున్నాడు కదా. వినండి. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? అది లేదా వాళ్ళకు. ఏం దగ్గర ఇట్లా అంటారు, కేఆర్ఎంకి అప్పచెప్పమంటారు, ఏం చేయాలి? పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, కడియం సిఆర్ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే అప్పచెప్పుడు ఆగమవుడు, బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు. నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా, దయచేసి నిన్నవాడు అనండి నాతో హైదరాబాద్ లో, సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా, ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని? అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు, చెలో నల్గొండతో కూడా అయిపోదు. దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణా నదిలో బ్రిజెస్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు, న్యాయమైన వాటా తేలే వరకు, మన నీళ్ళ హక్కు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ 5 జిల్లాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 5 జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సభ వ్యక్తీకరణ చెప్తేనే ప్రజలకు అర్థమైందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టేయాలి సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇలా ఏ ఎలక్షన్ లేదు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా 2 నెలలకు 3 నెలలకు ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేదు. నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది, ప్రజలు ఎప్పటి వరకు అయితే మన హక్కుల మీద న్యాయమైన పోరాటానికి సిద్ధంగా లేకపోతే ఒంటిగా విసికెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు. అందుకని మీ అందరినీ కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను, టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను. 15 ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధరలాగా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటది, ఫికర్ ఉంటది, దండాట ఉంటది. ఇక్కడనే చాలా మందికి ఒంటి మీద ఏంది జలకలు వారినట్టు అనిపిస్తుంది. ఏంది కారపొడి పుండు మీద కారపొడి చల్లితే బగ్గమంట చూడు. వాస్తవం ఇది. కేసీఆర్ తెచ్చింది, కేసీఆర్ ఉండడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చాలా మంది స్టేటస్లు పెడుతుంది ఆయన వల్ల. 2001లో కేసీఆర్ అనే వ్యక్తి అడిగేపోతే 7 ఉంటుంది. 1969లో ఏమైంది? ఇప్పుడు కూడా గదే అవు. కానీ కేసీఆర్ 15 ఏళ్ల పాటు పోరాటం చేసిండయ్యా. ఒక్కరోజు 2 రోజులు ఉద్యమం చేయడంగానే ఇలా పొద్దుగాల పోయి ధర్నా చేయరా అంటే ఇక్కడ ధర్నా కూకొని సాయంత్రం వరకు ఆడ కూకొని మీ లెక్క ఎంజాయ్లు చేయలే కేసీఆర్. ఆహార్నిశలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిండు. ఆహార్నిశలు కష్టపడ్డాడు. వచ్చిన తెలంగాణలో అన్యాయం జరుగుతూ ఊకుంటాడా? ఊకుంటామా? మనం మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింటే మనం ఊకుంటామా? తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి. ఈరోజు కేసీఆర్ ఈరోజు అక్కడికి వచ్చి ఎందుకు చెప్తున్నాడు అంటే 2 నిమిషాలు పేపర్ పత్రిక ఇస్తే కాదు ఇది. తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాలి. మళ్ళీ మన నీళ్ళ పరిస్థితి ఏంది, మనకి ఎలాంటి గోసొస్తుందని ఆలోచించాలని చెప్పిండు. దట్ ఈస్ కేసీఆర్. నాశనం కావద్దనే తపన ఉంటది, ఖచ్చితంగా ఉంటది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. అది ఇవాళకి ఇట్లా మోబిలైజేషన్ కరెంటు రేపు ఇస్తారా?
మార్చిలో ఏప్రిల్లో మే నెలలో ఇస్తారా? వాళ్ళ వల్ల ఏడైతుందే అసెంబ్లీలో జనరేటర్ తెచ్చిపెట్టారు అది. అంతపాటు గనులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంట్ కట్టకట్ట ఉన్నదా? లేదు కదా. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా, వాస్తవాలన్నీ కూడా చూడుర్రి. ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు. అవును, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి, నా తలకాయ పోయినా సరే పెట్టాలని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి యాత్రి. రైట్, చూసిరా, అది కేసీఆర్ గురించి ఈరోజు లైవ్ ఎందుకు పెట్టిన అంటే ఎందుకు, మన ప్రాంతం గురించి అన్యాయం జరిగితే ఇప్పుడు నా కుటుంబానికి ఏదన్నా అయితే నా తల్లికి సంబంధించి ఏ విధంగా ఆ కన్నపేగు ఏ విధంగా బాధపడుతుందో తెలుసు, ఆ తండ్రి ఏ విధంగా బాధపడుతుందో తెలుసు, తోబుట్టువులు ఎట్లా కన్నీళ్ళు పెట్టుకుంటారో తెలుసు. గట్లనే ఈ తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్ అనే వ్యక్తి కూడా గంతే బాధపడతాడు. 15 ఏళ్ల పోరాటం అయ్యా, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు. ఒకసారి ఈ విషయాన్ని కూడా మీరు అందరు చూడాలి తెలంగాణ ప్రజలరా. ఒక్క రోజుతో 2 రోజుతో అయిపోదు తెలంగాణ రాష్ట్రం. ఈరోజు 15 ఏళ్ల పాటు పోరాటం చేసినాం. 15 ఏళ్ల పాటు చేసిన ఈ పోరాటాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది తెలంగాణ ప్రజలారా? మీరే ఆలోచించండి. వానికి ఏం తెలియదాయా, వచ్చి కూకోబట్టే ఆగం చేయబట్టే తెలంగాణ బిడ్డలను. ఎంత బాధాకరమైన విషయం. ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి. ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇవ్వాలి. కానీ వీళ్ళ వ్యవహారం ఎట్లున్నది, చరిత్రలో లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టిన వీళ్ళ తెలివికి అసెంబ్లీలోనే మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే 7 మాటలు పోతుంది కరెంటు. నల్గొండలో జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే 7 సార్లు పోతుంది కరెంటు. ఏం మాయా రోగం వచ్చింది మీకు? తెలివిలేక, నడపరాక, చాతగాక. అది అర్థమైందా? ముందస్తుగా ఏంటంటే ముందస్తు ఆలోచనలు ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా చేయొచ్చు, ఏం కథ అని తెలుసు. ఏం తెలుసు వీళ్ళకి? ఏం తెలుసు? ఏం తెలియదు కదా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏం కథ అనేది మన బిడ్డలకే తెలుసు. వానికి ఏం తెలుసు? పరాయోడి పాలన కింద, బానిసతత్వం కింద మోసలోళ్ళకి ఏం తెలుస్తుంది? ఒకసారి మీరే తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి నేను మళ్ళొక్కసారి కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తా. ఏంది అంటే ఈరోజు అద్భుతమైన పాటను తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఒకసారి ఇనుర్రి. నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు 2 నెలలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే. ఎకరానికి నీవు 15,000ని పాత 10కు తొత్తువు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు 2 నెలలు దాటక ముందే, 2. చూసారు కదా తెలంగాణ ప్రజలారా, నాడు విపక్షమే ఉన్నా నేడు విపక్షమే ఉంటా. వైఆర్టీవీ ఎప్పుడు మీతోనే ఉంటుంది, కడ శ్వాస వరకు కూడా వైఆర్టీవీ ఉంటుంది. ఏదో అనుకుంటున్నారేమో, ఏం చేస్తారులే అనుకుంటున్నారేమో కానీ మొత్తం డాటా సేకరించినా నా దగ్గర అన్ని పూర్తి ఎవిడెన్స్ ఉన్నది. నాకు ఇప్పటికీ మళ్ళీ నోటీసులు పంపించారు. మరి ఆ మహానుభావుని ఏమనాలో ఏం కథనో నాకు కూడా తెలియదు. ఏంది అంటే మనం చేసే అంశం వాళ్ళకి నచ్చలేదు, మళ్ళీ నోటీసులు పంపించి ఏంది మీ మీద పలానా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తాను, నేను ఎక్కువ తక్కువ కూడా మాట్లాడ తెలంగాణ బిడ్డలారా. నా మీద నమ్మకం ఉంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీతోనే ఉంటుంది. ఇక్కడ 9908572666 అనే నెంబర్ ఉంటుంది. దీనికి మీ ఆర్థిక సాయంతో పాటు
పూర్తి స్థాయిలో నేనేమంటున్నా అంటే పారిశ్రామికవేత్తలు ఉంటారు, విద్యావేత్త చాలామంది ఉంటారు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు. దీనికి సంబంధించి ఒక్క చిన్న సహాయం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో నాతో పాటు ప్రశ్నించడానికి సిద్ధమైన 10 ఛానళ్ళు నేను మేము ముంగట పెడతా. విపక్షంగానే కొట్లాడతాం, విపక్ష పార్టీగానే ఉంటాం. ఈరోజు నేను మాట్లాడే ప్రతి పదం కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వెళుతుంది. నాడు మాట్లాడిన పదం కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వెళ్ళింది. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పోరాటం చేస్తా, ప్రజల కోసమే ఉంటా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, ఈ కుట్రలు ఈ బెదిరింపులతో ఈడ ఊపదంపుడు ఏంది అంటే మీరు చెప్పే మాటలతో ఇక్కడ ఎవడు గాజులు దొడుకొని చీరలు కట్టుకొని కూసోలే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నది. నా మీద జరిగిన మొదటి కేసు నుండి ఇప్పటి వరకు A to Z ప్రతిదీ కూడా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నోటీసులు పంపిస్తూ ఉన్నారు. ఇక వీళ్ళ రాజ్యం అయిపోతున్నది. అరే తెలంగాణలో ఒకసారి నేను గుర్తుపెట్టుకోకని ముట్టుకోవాలంటే గజ వణికిస్తాం. ఫ్యూచర్లో వస్తుంది కదా. ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ఒక వీడియో అని పెట్టిన కదా, అది త్వరలో వస్తుంది. వాళ్ళు ఫ్లైట్ టేకాఫ్ అయింది, ఇక్కడ దిగాలి, దిగినాక ఆధారాలు వస్తాయి. ఆ తర్వాత ఎవరిని ఏం చేస్తారో చూద్దాం. అప్పటి వరకు వైఆర్టీవీ మీతోనే ఉంటుంది, మీకోసమే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ నేతలందరికీ చెప్తా ఉన్నా, ఉద్యమకారులందరికీ చెప్తున్నా, మన రాష్ట్రాన్ని కుక్కలు చింపినిస్తారాక అవుతుంది, రేపు భవిష్యత్తులో అవుతుంది. ఇంకో మాట కూడా నేను చెప్తా. ఏంది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక మాట చెప్పిండు. ఆయన మేడిగడ్డ వేండియాల, మేడిగడ్డ వేయినప్పుడు మేడిగడ్డకు సంబంధించిన ఏంది ఆడ పూర్తి స్థాయిలో ఏం చేయాలి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, రేవంత్ రెడ్డి వ్యక్తి అని ఏం చేయాలంటే నిజాలను బయట పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన నిజాలను బయట పెట్టి తెలంగాణ ప్రజలకి ఇగో గిది జరిగింది అని చెప్పాలి. కానీ అలాంటి పరిస్థితి ఉన్నదా? ఈరోజు లేని పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే జరుగుతున్నది. వాడు వీని బజాలు చేయాలి, వీడి వాణి బజాలు, లేదా ఆర్థిక మూలాల కోసం లేకపోతే పదవుల కోసం. మనకి రెండో అవసరం లేదు. ఆర్థిక మూలాలంటే ప్రజల్ని అడిగినా ఎవరో ఒకరు సాయం చేస్తారు. ఖచ్చితంగా కూడా మిగతా 10 ఛానళ్ళు కూడా నిలబడితే 10 గొంతుకలు కూడా వస్తాయి. ఖచ్చితంగా కూడా ఏది ఏమైనా చెప్తున్నా ప్రజల కోసం పోరాటం చేయడానికి నాడుకు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నా. ఇవాళ నేను చెప్తున్నా, నేను బానిసని కాదు, నేను అమరుని. టీవీ ముంగట కాదు, ఉపన్యాసాలే చెప్తున్నాను. నా తప్పు లేనంత వరకు నేను నా కళ్ళకెళ్ళి కన్నీటి సుక్కని కూడా, కానీ నా తప్పు లేకున్నా నన్ను హింస పెడుతున్నారు చూడురి. ఇది నీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుంది భవిష్యత్తులో. ఇవాళ నేను ఏ తప్పు చేయకుండా నన్ను అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నావు కదా. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్నది నువ్వు అనవసరంగా. ఏంది అంటే ఒక పూర్తి స్థాయిలో ఉద్యమకారుల మీద నువ్వు పెట్టే కేసులు, ఇక మళ్ళీ నోటీసులు. ఇది వీళ్ళ రాజ్యం. మీరే ఆలోచించుకోండి తెలంగాణ బిడ్డలారా. మీకోసం మీతో వైఆర్టీవీ ఎప్పుడూ ఉంటుంది.